అసలు ఈ అనుబంధ సంస్థల కమిటీల కోసం ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి కారణం అని చెప్పేసి ఒకసారి మనం గమనించినట్లయితే, మనం 2014లో ఓటమి పాలయ్యాం. 2014లో ఓటమి పాలైన తర్వాత మరి మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎలక్షన్కి పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఏ విధంగా హామీలు ఇచ్చి ఏ విధంగా ముందుకెళ్లారు, అదేవిధంగా మనందరం కూడా ఏ విధంగా పనిచేసి ఆయన ముఖ్యమంత్రి చేసామన్నది మనందరికీ తెలుసున్న విషయమే. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి మనం ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, మండల ఆఫీస్కి వెళ్ళకూడదు, లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళకూడదు అని ఆలోచన చేసి సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. నిజంగా వాస్తవానికి ప్రజలకి చాలా మేలు చేసే సంస్థలే ఆ రెండు కూడా. అంటే ఈరోజు దేశవ్యాప్తంగా సచివాలయం కోసం చాలా బాగా చెప్పుకుంటున్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల మనం ఏ విధంగా నష్టపోయామన్నది ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే పార్టీ అనేది వెనకాల స్ట్రక్చర్ లేకపోతే ఆ పార్టీ ముందు నడిచే పరిస్థితి ఉండదు. వాలంటీర్లు నమ్మకని వాలంటీర్లే రేపొద్దుట ఏదో చేస్తారన్న ఆలోచనతో ముందుకెళ్ళిపోవడం వల్ల ఎవరైతే మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవడం వల్ల మొన్న 2024లో జరిగిన ఎలక్షన్లో మనం బూత్ల దగ్గర చూసినట్లయితే టీడీపీ వాళ్ళు 20 నుంచి 30 మంది ఉంటే కనీసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మినిమం 5 మంది కూడా అక్కడ ఉండలేని పరిస్థితి మన ఏర్పడింది. మనం ఓటమి పాలు అవ్వడానికి మెయిన్ కారణం మరి ఏదైతే మన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి వాలంటరీ వ్యవస్థను నమ్ముకోవడం వల్లే మనం 2024లో మనం ఓటమి పాలు అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది జరగకూడదు. రేపు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి సంబంధించి వార్డులకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆ కమిటీల ద్వారా మనం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ మనం ఇచ్చే హామీలు కానీ అవన్నీ కూడా ఆ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ వాళ్ళ ద్వారా నెరవేర్చాలన్న ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీల మీద ఎంత సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా కమిటీలను ఏర్పాటు చేయండి. ఆ కమిటీల ద్వారానే రేపు రాబోయే రోజుల్లో మనం పార్టీని బలోపేతం చేసుకుంటూ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని కూడా ఆ కమిటీల ద్వారా చేద్దామని చెప్పేసి ఆలోచన చేయడం వల్లే ఈ కమిటీలు ఎంత సీరియస్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడానికి నియోజకవర్గంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అండగా ఉన్నారు, ఎవరు కష్టపడుతున్నారు వీళ్ళందరినీ గుర్తిందాం. దీన్ని గుర్తించి భవిష్యత్తులో వీళ్ళందరికీ ఒక సముక్త స్థానం కల్పించాలి. వారి ద్వారా పార్టీ బలోపేతం అవ్వాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా కాన్స్టిట్యున్సీకి 5-6 వేల మందిని గుర్తించుకుందాం. మనకి ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుముకగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారు, వీళ్ళందరినీ కూడా మొన్న టైంలో మనం అనేక విపత్తులు వచ్చినా, కరోనా లాంటివి వచ్చినా కూడా ప్రజలు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ హామీల్ని అమలు జరగడం అనే టైం జరిపోయింది. కార్యకర్తలకు కొంత నిర్లక్ష్యం జరిగినా, నష్టం జరిగినా కూడా పార్టీ అంటే ఉన్నారు. జగన్ 2లో వీళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలి, వీళ్ళందరి నాయకత్వాన్ని బలపరచాలి, అన్ని రకాలుగానే కూడా వాళ్ళని సమర్థించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అందులో భాగంగానే కూడా మీకు మీ స్థాయిల్లో కమిటీలో వేయడం కానివ్వండి, మిమ్మల్ని అన్ని రకాలన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మీరు చేయవలసింది ఏంటంటే పార్టీకి నిరంతరం కష్టపడుతున్నారు, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యల్లో మనం నిలబడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. మన ఆపోజిషన్లో ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ రాయుడు గారి నాయకత్వంలో కూడా ప్రతి విలేజ్లోనే కూడా మన నాయకులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏ అవసరం వచ్చినా కూడా మీరు నిలబడి పోరాడితే మీ కష్టాన్ని మేము ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నివేదిక ఇస్తాం. మీకు ఇక్కడ ఇందాక వెంకటస్వామి గారు చెప్పినట్టు మీకు మీ స్థాయిల్లో పదవులు ఇవ్వడానికి కానివ్వండి, అన్ని రకాలుగా కూడా బలపరచడానికి పెట్టినటువంటి కమిటీలు. దీన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్లి దీన్ని నిరంతరం కూడా కష్టపడతారని పార్టీని బలోపేతం చేసేలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లేయడానికి రెడీగా ఉన్నారు. అనేక మోసాలు చేసింది, అనేక అబద్ధాలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క హామీని అమలు జరపలేదు. బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అదేవిధంగా యువతకు కానివ్వండి, ప్రతి నిరుద్యోగికి కూడా 3000 రూపాయలు ఇస్తామని ఆశపెట్టి ఓటేయించుకున్నారు, ఇవ్వలేదు. రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అన్ని అబద్ధాలతో చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినట్టు ప్రభుత్వం మీద ప్రజలు విసుగులు ఉన్నారు. మనం వాళ్ళ తరపు నుండి ప్రభుత్వం మెడలు ఉంచే విధంగా మనం వాళ్ళకి
వాళ్ళ తరఫున పోరాడితే వాళ్ళకి కొంత న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో లోకల్ ఎలక్షన్ రానివ్వండి, ఏ ఎలక్షన్ రానివ్వండి, మళ్ళీ రాష్ట్రంలో ప్రతి నిరుపేద సంతోషంగా ఉండాలన్నా, ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అవుతుందని